అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివిశ్రీ వ్లాగ్స్. ఈరోజు మేమైతే గుడికి వచ్చామన్నమాట. ఎందుకంటే ఈరోజు గుడిలో కుంకుమ పూజ కార్యక్రమం అయితే ఉంది. ఈ గుడిలో అయినా దీపావళికి ఏదో ఒక పూజ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మాకైతే స్పెషల్, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం గుడిలో దీపావళి రోజు కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మేము వచ్చేసరికి అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నారు. మేము వచ్చేసరికి అయితే కిందే కాకుండా దీపస్తంభం గద్దె మీద, అలాగే గజస్తంభం గద్దె మీద కూడా దీపాలు అయితే వెలిగించారు చుట్టూ. ఇదే అన్నమాట గజస్తంభం గద్దె. దీని చుట్టూ కూడా దీపాలు అయితే వెలిగించారు. అలాగే వచ్చిన వాళ్ళు పూజకైతే రెడీ అవుతున్నారు, ఎందుకంటే అయ్యవారు వచ్చారు కాబట్టి. వచ్చే వాళ్ళు ఉన్నారు, కాకపోతే వచ్చిన వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇది గుడి ఎంట్రన్స్. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఇది గుడి ఎంట్రన్స్ నుంచి గుడి ముందటి వరకు ఖాళీ ప్లేస్ అన్నమాట. ఇక్కడే పూజ జరుగుతుంది కాబట్టి అందరూ అయితే కూర్చున్నారు. కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా తక్కువ మంది అయితే పూజకైతే వచ్చారు, ఎందుకంటే ఈరోజు దీపావళి. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళకి పూజలు ఉంటాయి కాబట్టి వీలైనంత మంది అయితే వచ్చారు. వీలైన వాళ్ళు వచ్చారు, వీలు కాని వాళ్ళు అయితే రాలేదు. పూజ అయితే జరుగుతుంది. అక్కడైతే అభిషేకంకి రెడీ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఈరోజు ఈ కుంకుమ పూజ తర్వాత అభిషేక కార్యక్రమం అయితే ఉంది. హారతి ఇస్తే పూజ కంప్లీట్ అయినట్టే. అక్క అయితే హారతి సాంగ్ పాడుతుంది. అందరి చేతుల్లో హారతి పళ్ళాలు పట్టుకొని హారతి ఇస్తున్నారు. కుంకుమ పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే హారతి ఇస్తే. ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా, అభిషేక కార్యక్రమం ఉంటుంది కుంకుమ పూజ తర్వాత అని. ఇదే అన్నమాట. అందరూ చేతిలో పత్తిరాకు తీసుకొని లింగం మీద పెట్టి అభిషేక పంచామృతాలు ఇస్తారు వాళ్ళు. దాంతోనే అభిషేకం చేయాలన్నమాట. వచ్చిన పూజ చేసిన వాళ్ళే కాకుండా చూడడానికి వచ్చిన వాళ్ళు, అలాగే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చు. అందరితో చేపిస్తున్నారు పూజ అయితే. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఫస్ట్ మన చేతికి అయితే ఒక పత్తిరాకు ఇస్తారు. దానికి మనం ఆవు నెయ్యి, తేనె పెట్టాలి. మనమే పెట్టి దాన్ని మనమే తీసుకెళ్ళి లింగం మీద పెట్టి పంచామృతాలతో అభిషేకం అయితే చేయాలి.
సో ఇలా ప్రతి ఒక్కరికి ఇస్తారు ఒక్కొక్కటి. నేనైతే లాస్ట్కి తీసిన కాబట్టి లాస్ట్కి చూపించిన. సో అందరు అయిపోయాక తీసిన కాబట్టి అప్పుడు చూపించిన ఎట్లా చేస్తారన్నది. సో దాని మీద పెట్టి అభిషేకం అయితే చేయాలి. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम्. కుంకుమ పూజ అయిపోయింది. అలాగే లింగంకి అభిషేకం చేయడం కూడా అయిపోయింది. పూజ కూర్చున్న వాళ్ళే కాకుండా వచ్చిన వాళ్ళతో కూడా అభిషేకం చేయించారు. ఎంతమంది వస్తే అంతమందితో. సో పూజ అయితే అయిపోయింది. లింగం పూజ కూడా అయిపోయింది. హారతి ఇస్తున్నారు. సో పూజలు అయితే అయిపోయినట్టే. హారతి ఇస్తే పూజలు అయితే అయిపోయినాయి. సో వచ్చేవాళ్ళు ఇప్పుడు లాస్ట్లో వచ్చారు కొంతమంది. సో ఇలా అయ్యవారికి దక్షిణ పెట్టి సో ఇంటికి వెళ్ళే వాళ్ళైతే వెళ్తున్నారు. సో ఇదన్నమాట ఈరోజు మా దీపావళి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.